So the near point of hypermetropic person is greater than 25 centimeters. If we consider that let us say, see, this is I am taking O and one more point I am taking O dash. O అనే పాయింట్ ని నార్మల్ పర్సన్ యొక్క నియర్ పాయింట్ అనుకుంటారు. ఓకే, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే నార్మల్ పర్సన్ యొక్క ఇమేజ్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అండ్ హైపర్ మెట్రోపిక్ పర్సన్ కి నార్మల్ గా ఇక్కడ ఉంటుందా నియర్ పాయింట్ ఉంటుంది కదా 25 సెంటీమీటర్ 25 కన్నా కొంత ఎక్కువ ఉంటుంది. సో O dash ఏమంటున్నానంటే దిస్ ఈజ్ ద నియర్ పాయింట్ ఆఫ్ హైపర్ మెట్రోపిక్ పర్సన్. వాడి నియర్ పాయింట్ చూసుకొని ఇది నా నియర్ పాయింట్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒకవేళ ఐపీఎస్ వచ్చినాయి ఇక్కడ నుంచి అంటే వాడి యొక్క నియర్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ విల్ ఫార్మ్ షోర్లీ ఆన్ రెటీనా. అంటే when object is present on near point of hypermetropic person, then he can see the object very clearly because it is forming on retina. For example, అలా లేదు ఆబ్జెక్ట్ అనుకోవడం. ఓకేనా, చూడండి రఫ్గా మాస్టర్ చేస్తే అయిపోతుంది లేదా ఇంకా అర్థం చేయాల్సిన పని లేదు. మీకు పెన్సిల్ని స్కేల్స్ని యాడ్ చేసుకుంటే మీకు వస్తుంది. అందుకంటే ఎవరు చేయాల్సిన పని లేదు కదా. ఎందుకంటే ఐబొమ్మ మొత్తం చేయాల్సిన పని కాదు. లెక్చర్ అండ్ రైట్ ఇన్ దిస్ కేస్ అన్న